చాలా మొత్తం బొమ్మల షాప్లకి అయితే వచ్చాము. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చేసి 10:50 అవుతుంది. సో మార్నింగ్ లేచేసరికి మళ్ళీ మా అమ్మకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే అమ్మ చూడండి వేసుకున్నావా? ఓకే, జ్వరం వచ్చింది అమ్మకి. సో ప్రజెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూసి పెట్టుకుంటాం. మళ్ళీ జున్ను నాని అయితే ఇక్కడ పాలు తాగుతున్నారు. అండ్ జున్ను నాని అయితే అప్పాలు తింటున్నాడు టీవీ ఫోన్లో చూసుకుంటూ. గ్రీనరీ ఎంత మంచిగా కనిపిస్తుంది చూస్తారు కదా ఈ చెట్లు. ఏం కావాలి? పాలు కావాలా? పాలు పోయినాయా? పోయాన్నా? తాగుతావా? పాలు పోయాన్నా? తాగుతావా? ఈ గ్లాస్కి ఇలా పోయాన్నా? ఇలా పోయాన్నా? తాగు మొత్తం కదా, బాగా పోతా పోస్తా. బాగా పోయాన్నా? తాగు మొత్తం పోయాన్నా? తాగు ఫస్ట్, ఆయనకు వస్తా. చలో మా జున్ను విన్లో తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సరే, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ ఎట్లా ఇస్తారు, ఏముంటాయి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము. మా జున్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము. ప్రజెంట్ ఇక్కడ బయలుదేరుతున్నాం. ఇంకా సో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ తీసుకొని ఇక్కడ బయలుదేరుతున్నాం మేము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, బుట్టిరాజం కాలనీ, కరీంనగర్. మెడిసిన్ తీసుకున్నావా? మందు తీసుకున్నారా? డాక్టర్ చూపించుకున్నారా? డాక్టర్ దగ్గర పెట్టుకొని బయలుదేరుతున్నాం మేమైతే. జున్ను విల్లని తీసుకొని పాల షాప్కి వచ్చినాం. ఊళ్ళో పాలు తీసుకోవద్దాం, ఓకేనా? పాల షాప్కి వచ్చినాం. ఇక్కడ పాల షాప్ ఉంది కదా, డైరీ తీసుకొని పాలు తీసుకొని వస్తున్నాం, ఓకేనా? చలో మా జున్నాడు అయితే పాలు తీసుకున్నారు. ఇక్కడ పెద్ద లారీ వస్తుంది, చూస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. పాలు మెడిసిన్ తీసుకొని టైం వచ్చేసి 11 అవుతుంది. అమ్మకు మెడిసిన్ చేయడం మంచిగా చూస్తావు. నీళ్ళు చిక్కుడుగాయ కర్రీ అవుతుంది ఇక్కడ. విన్నాని పాల ప్యాకెట్తో ఆడుకుంటున్నావు నువ్వు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవి, పలిపోతాయి ఒక్కొక్కటి. లాగు ఇగ్గు తీయరాదా? తీస్తుంది. తీ మరి, ఇద్దరు చెరొకటి తీయండి. పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో. చాలా జున్నాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. సో మా జున్ను నాన్న వచ్చేసి ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే రేపైతే స్కూల్ ఉంది. టైం 1:24. నేను బయటికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. సో ప్రజెంట్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ టీ తాగుతున్నాం. మధ్యాహ్నం వచ్చేసి 1:15 అవుతుంది. 1:44 అవుతుంది టైం. ఏం చేస్తున్నాం అయితే? అయిందా భోజనం? సో మీకు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్లో క్యాంటీన్ లేకపోతే ఇటుకి వచ్చి తాగొచ్చు, తినచ్చు. 3:30 అవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాను. మనకు కర్మ టు బోధన్ ట్రైన్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వీడియోలో మీకు చెప్పాను రైల్వే స్టేషన్లో అంటే బోధన్ ట్రైన్ ఇట్లా ఇబ్బంది అయిపోయింది చెప్పేసి. ఇప్పుడైతే నడుస్తుంది కర్మ టు బోధన్. మా విన్ను నాన్న వచ్చేసి ఆమె తింటున్నాడు. మా జున్ను నాని హోంవర్క్ చేసుకుంటాడు. ఇంకా జనవరి 1 రోజు వీడియో అయితే ఇవాళ ఎడిటింగ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మేము మళ్ళీ బయటికి వెళ్తున్నాము. అంటే నోములు తీసుకోవడానికి పసుపుడు పిలుస్తారు కదా, అట్లా మా జున్ను వీళ్ళని పట్టుకొని పిల్లల్ని పట్టుకొని అయితే బయటికి వెళ్తున్నాను. జున్ను రెడీ అయ్యే స్వెటర్ వేసుకొని. మళ్ళీ వాతావరణం బయట కొంచెం చల్లగా మారింది. ప్రొద్దంతా వేడి ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ చల్లగా మారింది అనమాట. వెళ్ళిన తర్వాత అందాక ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. కాకాకి వీళ్ళు రెడీ అయ్యారు బయటికి వెళ్ళడానికి. పెట్టుకోండి ఏంటి ఉండు ఒక నిమిషం. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇక నానమ్మ ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. విన్ను కార్తీక్ విన్ను వచ్చేసి నానమ్మ ఆశీర్వాదం తీసుకొని బయటకు వస్తాడు. గుడ్ బాయ్. మా విన్నాని జున్నాని వచ్చేసి అయితే నానమ్మ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తున్నారు అన్నమాట ఇద్దరు కదా. తీసుకున్నా ఆశీర్వాదం? తీసుకున్నావా? ఆశీర్వాదం తీసుకున్నా? నువ్వు తీసుకున్నావు నాన్న దగ్గర ఆశీర్వాదం? ఓకే, వెళ్తున్నాం. అమ్మ బయటకు వెళ్దాం. బాయ్. మార్నింగ్ అంతా వేడిగా ఉంది, ఇప్పుడు చల్లగా గాలి వస్తుంది. స్వెటర్లు వేసుకొని అవుతున్నాం మేమైతే. సాయంత్రం అయినాక చల్లటి వెదర్లో ఓన్లీ బండి మీద వెళ్తున్నాము, 2 వీలర్ మీద కారాలు పెట్టేసేసి. జున్ను ఇక్కడ మా బ్లాగ్ చూస్తున్నాడు టీవీలో వచ్చేసి. కార్తీక్ వచ్చేసి ఇవాళ 2-3 వీడియోస్ తీస్తున్నాం. విన్నాని బొమ్మలు అంటే ఆడుతున్నాడు. చలో మా అత్తమ్మ దగ్గరికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నోము తీసుకుంటున్నాము. జున్ను విన్లో తీసుకొని వచ్చేసి చలో ఇక్కడ నోము తీసుకున్నాము. మళ్ళీ బయలుదేరుతాము ఇక్కడ నుంచి. ఇంకా టాటా బాయ్ బాయ్. జున్ను పద వెళ్దామా? సో ఫుల్ మాస్క్ తో క్లీనింగ్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకొని ఇంట్లో కూడా మాస్క్ వాడుతున్నాడు, కరోనా మాస్క్. చలో ఇక్కడ కూడా నోము తీసుకుంటున్నాము. సంక్రాంతి నోము తీసుకున్నాం మొత్తం దగ్గర నుంచి వెళ్ళి. ఇక్కడ 8:49 ఇంకా అత్తమ్మ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నోము తీసుకొని ప్రజెంట్ అయితే రాజీవ్ చౌక్ వెళ్ళే రోడ్డు ఇది. షాప్ ఇక్కడ వచ్చారు కదా, మహాలక్ష్మి. సో షాప్లోకి వెళ్తున్నాము. మా జున్ను వీళ్ళు ఆల్రెడీ వచ్చారు, ఇక్కడ సైకిల్ తీసుకుంటారు అనమాట. చూసారా బొమ్మలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, సైకిల్స్ ఇవన్నీ కూడా.
షాప్ మొత్తం. ये है पूरा शॉप्स. సో మొత్తానికి అయితే మేము మళ్ళీ కిడ్స్ షాప్లోకి వచ్చాము, సైకిల్ షాప్స్లోకి. రాజీవ్ చౌక్ దగ్గర ఉంటుంది షాప్ వచ్చేసి, హోల్సేల్ షాప్. చూసారా మా జున్ను నాన్న కూడా సైకిల్ ట్రయల్ చేస్తున్నారు ఇక్కడ. చాలా మొత్తం బొమ్మల షాప్లోకి అయితే వచ్చాము. ఇక్కడ 2 సైకిల్స్ అయితే తీసుకుంటున్నాము. రాజీవ్ చౌక్ దగ్గర ఉన్న షాప్ ఇది. మన పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇక్కడ వస్తే. అవి ఏ షాప్ కా నామ్ క్యా है? అవి మహాలక్ష్మి స్టోర్స్ అండి. ఇది మనకి గవర్నమెంట్ కాలేజ్ నుంచి వెళ్ళి రాజీవ్ చౌక్కి వెళ్తుంటే మధ్యలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపోజిట్ ఉంటుంది అనమాట ఈ షాప్. అదే ఐడియా. మహాలక్ష్మి టాయ్స్. సో కార్తిక్ విన్ను సైకిల్ తీసుకున్నాడు. జున్ను సైకిల్ లేదు. జున్ను విన్నుకి ఇద్దరికి ఒకటే. చలో ఇంటికి వచ్చాము. ఇప్పుడే వచ్చేసి షాపింగ్కి వెళ్ళి. చలో మా జున్ను చిన్నప్పుడు ఫుల్ సైకిల్ దొక్కి పెద్ద అయ్యిండు. ఇప్పుడు విన్ను నాని సైకిల్ దొక్కుతున్నాడు. మా జున్నుకు పెద్ద సైకిల్ కొనియాలి ఇక. సో టైం వచ్చేసి 10 గంటల 10 నిమిషాలు అవుతుంది. బయటకు పోతలేదా? పోతలేదా? బురం ఆడుకున్నాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటారు. ఇంకా 10 అవుతుంది. సరే ఓకే, ఉండని బేట, ఉండని. సో ఈ రోజుకి ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్.